పరిశుద్ధ గ్రంథం నుండి దినవృత్తాంతం 2వ గ్రంథం 35వ అధ్యాయము 20వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమిషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరెను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులగు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పనాజ్ఞాపించను. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారు వేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయనందు యుద్ధము చేయవచ్చెను. విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వెయ్యగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయం తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొంచుకోడని చెప్పెను. కావున సేవకులు రథం మీద నుండి అతని దింపి అతనికున్న వేరు రథం మీద అతని ఉంచి యెరూషలేమునకు అతను తీసుకుని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒకదానియందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయినని ప్రలాపము చేసిరి. అర్థం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయం నుండి మీ కృపను కుమరించి, సండే స్కూల్లో అలాగే ఆరాధన వాక్యవర్తమానాలు మీ కృపను కుమరించి ఈ మాటలు వినడానికి కృపనిచ్చారు. ఇప్పుడు మరలా మీ పక్షాన నిలబడ్డాను. బలహీనుడను బలపరచండి. మాకును అవసరమైన మీ గ్రంథం నుండి, యోషియా జీవితం నుండి కొన్ని ఆదరణకరమైన మాటలు మీరు మాతో మాట్లాడి మాకు సహాయం అందించమని, వినుచున్న మేము స్వచ్ఛమైన మాటలు చొప్పున జీవించే భాగ్యం మాకు దయచేయమని అడుగుతూ మా ప్రభును, మా ప్రాణవిడనే యేసుక్రీస్తును బట్టి స్తుతులు అర్పించి సహాయం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వీళ్ళారా, మరి యోషియా జీవితం గురించి మనం గత కొద్ది వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది చివరి ఘట్టం యోషియా జీవితంలో. ఇది చివరి ఘట్టంగా నేను ముగించాలని ఇష్టపడుతూ ఈ వాక్య భాగాన్ని చదవడం జరిగింది. మరి యోషియా చిన్న వయసులోనే రాజుగా ఆయన ఎన్నుకోబడినవాడు. అతనికి 8 సంవత్సరాల వయసులోనే చాలా చక్కగా దేవుని యందు ఆయన ప్రవర్తిస్తూ అతి చిన్న వయసులో రాజయ్యి దేవుణ్ణి హృదయపూర్వకంగా మరి తన పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో దేవుని వెంబడించిన వాడు యోషియా అనేటువంటి యవనుడైన రాజు. అతనికి 8 సంవత్సరాలప్పుడే ఆయన రాజు అయ్యాడని ధ్యానం చేశాం. 8 సంవత్సరాల వయసులోనే, చిన్న వయసులోనే ఆయన దావీదు ఎలాంటి నడక నడిచాడో ఆ నడకని తన 8 సంవత్సరాల వయసులోనే ఆయన నడిచినట్లుగా చూసాం. అసలు 8 సంవత్సరాల వయసులోనే కుడి ఎడమలకు తొట్టెలకుండా, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టెలకుండా సూటిగా దేవుని వైపు ఆయన నడిచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే తన ఏలుబడిలో 8వ సంవత్సరాన్ని, అనగా తనకు 16 సంవత్సరాల వయసులో, యోషియా వయసు ఇందులో 4 సార్లు రాయబడింది. ఒకటి, ఆయన ఏ వయసులో రాజు అయ్యాడో రాయబడింది. ఏ వయసులో రాజు అయ్యాడైనా ఏమండి? 8వ సంవత్సరంలో రాజు అయ్యాడు. 8వ సంవత్సరానికి తండ్రి చనిపోయాడు. ఎందుకు 8 సంవత్సరాలకు ఆయన రాజు అవ్వాల్సి వచ్చిందంటే, తన తండ్రి చాలా దుర్మార్గుడు, తన తాత అంతకంటే దుర్మార్గుడు. అయినప్పటికీ యోషియా తల్లి ఎదిదా, బాబా వినరా,
మీ నాన్నగారిలాగా మీ తాతగారిలాగా నువ్వు బ్రతకొద్దు, మీ ముత్తాత హిజ్కియాలాగా నువ్వు బ్రతుకు. ఇంకా నీకు చేతనైతే మన పూర్వీకుడైన దావీదు వలె నువ్వు ప్రవర్తించు, దేవుడు నీకు మేలు చేస్తాడని తల్లి చెప్పిన బోధన బట్టి అతడు చిన్న వయసులోనే దావీదు వలె ప్రవర్తించాడు. కుడి ఎడమలకు తొట్టిల్లకుండా సూటిగా దేవుని మార్గంలో 8 సంవత్సరాల వయసులోనే సరిగ్గా నడవడం నేర్చుకున్నాడు. ఆయనకి మరొక 8 సంవత్సరాలు వచ్చినాయి. 16వ సంవత్సరంలో దేవుని దగ్గర విచారం చేయడం ప్రారంభించాడు, లేదా దేవునికి మొర్రపెట్టడం ప్రారంభించాడు. ప్రభువా, మరి నేను అసలు ఏం చేయాలి, ఈ పరిపాలన నాకేం తెలియట్లా, నేను బాలుణ్ణి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు ఇంకా బాలుడుగా ఉండగానే అనే మాట రాశాడు అక్కడ. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34:3 చదివితే, మళ్ళా చదువుతున్నాను, తన ఏలుబడి యందు 8వ సంవత్సరంలో తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుకున్నటకు పూనుకొనిన వాడై. అది అంటే అతనికి 16 సంవత్సరాలు వచ్చేటప్పటికే, ప్రభువా నేను ఏం చేయాలి, అసలు నాకేం చేయాలో అర్థం అవట్లా, నేను చిన్నవాడిని, బాలుణ్ణి, ఈ పరిపాలన ఎలా చేయాలి, నీ ప్రజలను ఎలా పరిపాలించాలి, రక్షించాలి, నాకు తెలియచేయి అంటే దేవుడు అతనికి పరిపాలన ఎలా చేయాలో దేవుడు తెలియచెప్పాడు. అంత మాత్రమే కాదు, ఈ దేశంలో, యోధా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో ఎక్కువగా విగ్రహ సంబంధమైన బలిపీఠలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మీ తాతగారైనటువంటి మనష్షే దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలు తీసివేసి బలిపీఠాలను పెట్టాడు, విగ్రహాలను పెట్టాడు, అషారాదేవిని పెట్టాడు, మరి అసహ్యకరమైన విగ్రహాలని అందులో పెట్టాడు. ఇవన్నీ నువ్వు శుభ్రం చేయాలి నాయనా, క్లీన్ అండ్ గ్రీన్ చేయాలని చెప్పాడు. అయితే తన యొక్క 12వ ఏట, అంటే తన ఏలుబడిలో 12వ సంవత్సరం, అంటే 20 సంవత్సరాలు వచ్చేసరికి అతను దేశాన్ని బాగు చేయడానికి పూనుకున్నాడు. చూడండి, 3వ వచనం చదువుతున్నాను, చూడండి, 3 కింద నుంచి చదువుతున్నాను. 12వ ఏట ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రము చేయని ఆరంభించును అన్నాడు. ఈయన వాస్తవంగా యోధారాజు, కానీ యోధారాజు అయినప్పుడు కూడా ఆ ఇశ్రాయేలు రాజ్యాన్ని కూడా, 2 రాజ్యాలని శుభ్రం చేయాలని పూనుకున్నాడు, అనగా పవిత్రం చేయాలని ఒక అంకణం కట్టుకున్నాడు. అంటే అప్పటికి ఇశ్రాయేలు రాజ్యము పరాయి రాజుల చేతిలోకి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఇతను యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పటికీ, అది నాది కాదులే, నాకు సంబంధం లేదులే, మా సోదరులు దాన్ని విడిచిపెట్టకుండా దేశాన్ని పరిశుభ్రం చేయడానికి పూనుకున్నాడు. క్లీన్ అండ్ గ్రీన్. ఏంటా క్లీన్ అండ్ గ్రీను అంటే, అక్కడ ఉన్నటువంటి చెక్కుడు విగ్రహాలు, దేవతా స్తంభాలు, దేవతల ప్రతిమలు, ఏమంటే మాయా స్వరూపాల విగ్రహాలు, అవన్నీ కూడా దేశంలో ఉన్న వాటిని అన్నిటినీ తీసివేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాగే యెరూషలేమును బాగు చేశాడు. మందిరంలో ఉన్నటువంటి మరి విగ్రహాలను తీసి బయట పారవేసి అక్కడ ఉన్నటువంటి పురుషగాములు కానీ అసహ్య కార్యాలు చేసేవారిని అందరూ తోలివేశాడు. మందిరాన్ని అతను పవిత్రపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. తర్వాత 8వ వచనం చూడండి, అతను ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును పవిత్రపరచుడైన తర్వాత అన్నాడు. అలాగే తన ఏలుబడిలో అదే కాలంలో మందిరము శిథిలమైపోయినటువంటి మందిరాన్ని ఆయన మరి బాగు చేయడానికి పూనుకున్నాడని ధ్యానం చేసాం. దేవుని మందిరం అనగా మన యొక్క దేహమే దేవుని మందిరం. మన శరీరంలో ఏవైతే శిథిలమైపోవడానికి సిద్ధంగా ఉన్నాయో, ఏ అవయవాలైతే పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నాయో వాటిని కూడా మనం బాగు చేసుకోవాలి. ఇది దేవుని మందిరం అని మనం కొంత ధ్యానం చేయడం జరిగింది. తర్వాత తన ఏలుబడి యందు 18వ సంవత్సరం అనగా 26వ సంవత్సరాన్నే అతడు దేవుని కొరకు ఒక పండగను, పస్కా పండుగను ఆచరించినట్లుగా గత వారంలో ధ్యానం చేశాం. ఆ పస్కా పండుగ ఎంతగా గొప్పగా ఆచరించాడంటే, తనే ముందు బహుమానాలుగా అధిపతులకి, కింద ఉన్నటువంటి యాజకులకి, లేవీలకి తనే ముందుగా 37,000 జీవుల్ని కానుకగా పస్కా పండగ కోసం అతను బహుమతిగా ఇచ్చినట్లు,
అతను ఒక మాదిరి చూపించడం తోడనే అతని కిందున్న అధికారులు కూడా మిగిలిన వారికి బహుమానాలుగా ఆ యొక్క గొర్రెలను కానీ మేకలను కానీ ఇస్తే అప్పుడు పండగ ఎంత గొప్పగా ఆచరింపబడిందంటే హిజ్కియా కాలంలో పస్కా పండుగ క్రమంగా జరిగిందని రాస్తే యోషియా కాలంలో పస్కా పండుగ ఏ లోపము లేకుండా జరిగిందని రాశారు. అది రెండేళ్ళకి తేడా చెప్పాను, మరలా చెప్తున్నాను. హిజ్కియా కాలం వచ్చేటప్పటికి పండగ ఆగిపోయింది. సొలొమోను కాలంలో చేసిన పండుగ, దావీదు కాలంలో చేసిన పండుగ తర్వాత రాజుల కాలంలో చేయకపోతే హిజ్కియా ఏం చేశాడు? మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులు పారవేసి మరలా ఆరాధన క్రమాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు. మరలా పండగ ఆచరించాడు. దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆచరించాడు. అయితే కొంతమంది యాజకులు లేవీలు సహకరించలేదు అతనికి. కానీ యోషియా యొక్క మంచితనాన్ని బట్టి, అతని మంచి ప్రవర్తనను బట్టి, చిన్నవాడైనప్పటికి వయసులో అతను ఆర్డర్ వేయగానే ఆయన చేసి చూపించాడు మొట్టమొదట. మిగిలిన వారు కూడా ఆ పండగను అంత గొప్పగా ఆచరించారు. ఎంత గొప్పగా ఆచరించారంటే హిజ్కియాను మించినంతగా ఏ లోపము లేకుండా ఆ పండగ ఆచరించబడింది. దాని గురించి రాస్తూ ఇశ్రాయేలు రాజుల్లో ఆ పండగ ఎవరూ చేయలేదంట ఇతని కాలంలో జరిగినంత గొప్పగా. మరొక మాట రాశాడు, సమూయేలు మొదలుకొని ఇశ్రాయేలు యోధా రాజుల్లో ఎవరు కూడా అంత గొప్పగా పండగని ఆచరించలేదని రాశాడు అక్కడ. రాజుల గ్రంథంలో అయితే న్యాయాధిపతి మొదలుకొని ఆ పస్కా పండుగను అంత గొప్పగా పండగ జరిగించిన వాడు కానీ చేసిన వాడు కానీ మరి ఏ రాజు లేడు, తర్వాత కూడా లేడని రాశాడు. ఇంత గొప్పగా దేవుని సేవ చేసిన యోషియా, జాగ్రత్తగా వినండి, ఇంత గొప్పగా దేవుని సేవలో ఉన్నటువంటి యోషియా చిన్న వయసులోనే గొప్పగా దేవుని కొరకు తన సమయాన్ని ఖర్చు పెట్టిన యోషియా చివరిలో ఒక చిన్న పొరపాటు వల్ల తన జీవితాన్ని అర్ధంతరంగానే ముగించవలసి వచ్చింది. మొట్టమొదటిలో మీకు జ్ఞాపకం చేసిన ఒక మాట, ఈయన చిన్న వయసులో రాజు అయినప్పటికీ ఎందుకని 39 సంవత్సరాలకి చనిపోవలసి వచ్చిందో తర్వాత తెలుసుకుందామని మొదట్లో మీకు చెప్పడం జరిగింది. తన తాత అయినటువంటి మనిషే దుర్మార్గుడు అయినప్పటికీ 55 సంవత్సరాలు పరిపాలన చేయగలిగాడు. మరి యోషియా మంచివాడైనప్పుడు కూడా ఎందుకని తన కాలాన్ని మధ్యలోనే అర్ధంతరంగా ముగించవలసి వచ్చింది? ఈవేళ ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు చదవబడిన వాక్య భాగానికి రండి. 20వ వచనం మళ్ళా చదువుతున్నాను. 35-20 దినవృత్తాంతాల 2వ గ్రంథం 35-20. ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజు అయిన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమిషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరును. జాగ్రత్తగా వినండి. ఇతనికి 8వ సంవత్సరంలో రాజు అయ్యాడు. 16వ సంవత్సరంలో దేవుని దగ్గర విచారణ చేయడం మొదలుపెట్టాడు. 20వ సంవత్సరంలో దేశాన్ని బాగు చేశాడు, అన్నీ చేశాడు, మందిరాన్ని బాగు చేశాడు. 26వ సంవత్సరంలో పస్కా పండుగను ఘనంగా ఆచరించాడు. తర్వాత 26 సంవత్సరం తర్వాత ఇదంతయు అయిన తర్వాత అంటే ఇతనికి చివరి దశలో, అనగా ఈయన ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? మొట్టమొదటి ఉంది ఎక్కడ చూడండి, 34వ అధ్యాయం మొట్టమొదటిలో ఉంది చూడండి. 34 మొట్టమొదటిలో యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలేను అనే మాట చూస్తాం. ఎన్ని సంవత్సరాలు ఏలాడు? వాడు ఎన్ని సంవత్సరాలు రాజు అయ్యాడు? 8 సంవత్సరాలకు రాజు అయ్యాడు. 31 సంవత్సరం ఏలాడు. అంటే ఎన్ని సంవత్సరాల వయసు అవుతుంది? 30. అంతే, 39 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40వ సంవత్సరాల్లో తన తనువు చాలించవలసిన అవసరం వచ్చింది. అంటే నాకన్నా చాలా చిన్న ఏజ్లోనే అతను చనిపోయాడు. ఒక గొప్ప రాజు అండి. దావీదుని మించినంతగా మంచితనాన్ని సంపాదించుకున్నాడు. హిజ్కియాని మించినంతగా ఆరాధన చేశాడు. చిన్న వయసులోనే అసలు మందిరం పాడైపోతుంది, నేను ఎవడో పట్టించుకునేవాడు లేడా? ఈ కిటికీలు పాడైపోతున్నాయి, గుమ్మాలు పాడైపోతున్నాయి, అక్కడ గోళ్ళు పాడైపోతున్నాయి, వీటిని పట్టించుకునేవాడు లేడా అని చిన్న వయసులోనే శిథిలమైపోయిన భాగాలన్నింటినీ శుద్ధీకరించి బాగు చేసినవాడు. చిన్న వయసులోనే గొప్ప దావీదుని వలె ప్రవర్తించినవాడు, దావీదు వలె జీవించినవాడు. చివరిలో ఒక చిన్న తప్పుదం చేశాడు. మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, అయ్యో అంతా బాగానే ఉంది, చివరిలో అలా ఎందుకు చేసాడబ్బా, అలా చేయకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది మనకి.
నోవహు జలప్రళయం గురించి తెలుసు కదా మనకి. నోవహు జలప్రళయం గురించి తెలుసు మనకి. నోవహు నీతిమంతుడు, ఈ తరమ వారిలో నీవే నిందారహితుడిగా ఉన్నావు నోవహు, నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు దేవుడు. నోవహు ఓడను సిద్ధం చేశాడు. తన కుమారుల్ని కోడల్ని భార్యను తీసుకుని ఓడలోకి ఎక్కాడు. జలప్రళయం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు, దేవుణ్ణి ఆరాధించాడు. ఆరాధించిన తర్వాత ఆయన ఒక ద్రాక్ష తోట వేసినప్పుడు ఆ ద్రాక్ష తోట యొక్క ద్రాక్షరసం తాగి మత్తుడై వస్త్రహీనుడిగా పడిపోయాడనే మాట మనం చదువుతాం ఆదికాండంలో. మనకి మనసు ఎక్కడో చూపుమంటది. ఏంటి, లోకమంతా నశించిపోయినప్పుడు నోవహు ఒకడే నీతిమంతుడిగా ఉన్నాడు కదా, కానీ చివరిలో ఇలా ఎందుకు చేశాడబ్బా, ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది మనకి. ఎందుచేతను, అసలు లోకమంతటికి తీర్పు వచ్చినప్పుడు ఇతనే ఒక్కడే, ఇతని కుటుంబం ఒకటే, లేకపోతే ఇతన్ని బట్టి ఇతని కుటుంబం దేవునికి చాలా మంచి కుటుంబంగా కనబడింది. జలప్రళయంలో అందరూ భూలోకంలో ఉన్న జీవులన్నీ నశించిపోయినాయి. అన్నీ నశించిపోయినప్పుడు నోవహు కుటుంబం మాత్రమే, ఆ జంతువులలో ఒక్కొక్క జత మాత్రమే ఆ ఓడలో ప్రవేశించి బ్రతికి బట్టగడితే, బయటకు వచ్చిన తర్వాత చివరి దశలో ఆయన చేసినటువంటి ఒక చిన్న పొరపాటు, లేదా ఆ ద్రాక్షరసాన్ని తాగి మత్తుడైండి వస్త్రహీనుడిగా ఉండడం వల్ల తన కుటుంబంలో ఒకడు శపించబడవలసిన అవసరం వచ్చింది. అక్కడ ఎందుకు చేశాడబ్బా ఇలాగని మనకు అనిపిస్తున్నది ఒక్కొక్కసారి. మనము దేవుడు మనకిచ్చిన తలాంతులను, దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. కానీ అది కొంత జరిగిన తర్వాత పర్వాలేదులే, నేను ఏం చేసినా చెల్లుతుంది అని అనుకోకూడదు. ఈ యోషియా రాజు అదే చేశాడు. ఇక్కడ ఏంటనుకుంటున్నారు, ఈయన చేసిన పని ఏంటి? ఐగుప్తు రాజు నెకో అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన యుద్ధానికి వెళ్తున్నాడు. ఎవరి మీదకి వెళ్తున్నాడో, ఈయన మీదకి రావట్లేదు, యోషియా మీదకి రావట్లేదు. ఎవరి మీదకి వెళ్తున్నాడు? కర్కెమిషు దగ్గర ఒక యుద్ధం జరుగుతూ ఉంది. అష్షూరీయులతో కలిపి బబులోను రాజు మీదకి వెళ్తున్నాడు ఆయన. కాకపోతే ఈయన ప్రక్క నుంచి వెళ్ళాలి. సరే, సైన్యంతో వెళ్ళిపోతూ ఉన్నాడు నెకో అనేటువంటి రాజు, ఐగుప్తు రాజుల పేర్లు జనరల్గా బైబిల్ గ్రంథంలో రాయబడవు. కొద్దిమంది పేర్లు రాస్తారు. ఏదో సో అనే ఒక రాజు ఉంటాడు, ఆయన పేరు సో, అంతే. ఆయన పేరు సో, ఒక పేరు రాశారు. అలాగే మరి ఒక 2-3 పేర్లు రాశారు, అంతే. జనరల్గా వారిని ఫరో అని పిలుస్తారు. ఇక్కడ కూడా ఎందుచేతన దేవుడు ఇతని పేరు రాయించాడు, నెకో ఆయన పేరు. ఈయన గొప్ప సైన్యంతో, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఐగుప్తు నుంచి వెళ్తా కర్కెమిషు దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడ ఎవరున్నారు? యోషి అనే రాజు ఉన్నాడు. యోషి అనే రాజు ఉంటే, నీ మీద నేను యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, రాయబారులు పంపించి, ఇగో బాబు, నేను నీతో నాకు ఎప్పుడు పగలేదు, నీ మీదకి నేను యుద్ధానికి రావట్లేదు, మా శత్రువులు వాళ్ళ మీదకి వెళ్తున్నాం, దయచేసి నీకు నాకు గొడవ లేదు, నీకు నాకు ఎప్పుడు పేచీ లేదు, కాబట్టి యుద్ధాన్ని మానుకోవాయి బాబు, నీకు ఎందుకు వచ్చిన గొడవ మధ్యలో అని చెప్పాడు. వినాలి కదా ఈయన. కుదరదు, యుద్ధం చేయవలసింది అన్నాడు. ఒకసారి చదువుదాం చూడండి. 21వ వచనం. యోషియా అతని మీదకి బయలుదేరాను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యోధారాజా, నీతో నాకేమి, పూర్వం నుండి నాకు శత్రువులకు వారి మీదకే కానీ నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పని ఆజ్ఞాపించను. ఏమన్నాడండి ఈయన? ఇదిగా బాబు, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. ఏమన్నాడు? నన్ను త్వర పెట్టాడు. ఏమని? నువ్వు వెళ్ళి వాడితో యుద్ధం చేయి, బబులోను రాజుతో అన్నాడు. కాబట్టి నీ మీదకి నేను రావట్లే, నువ్వెందుకు మధ్యలో వస్తావు అని చెప్తూ ఉండి నేనెట్లా. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి అనవసరంగా దెబ్బలు తగిలించుకుంటూ ఉంటాం. ఎవరో ఇద్దరు దెబ్బలాడుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వెళ్ళినోడికి తల బుర్రబద్దలేసిపోద్ది, అంతే కదా. వెళ్ళబాకండి ఎప్పుడూను. ఇప్పుడు భార్యాభర్తలు గొడవ పడుతున్నారు అనుకోండి, వాళ్ళు బాగానే ఉంటారు, ఆ లాస్ట్లో అలా ఒక కర్రగట్టేస్తాడు, ఆవిడ తప్పుకుంటుంది, ఎడదెత్తకి వెళ్ళినోళ్ళకి దెబ్బ తగిలేసి అనవసరంగా వెళ్ళాను వీళ్ళ మధ్యలోకి, నా బుర్ర బద్దలేసిపోతుంది, లేదా నా గాజులు పగిలిపోని వెళ్ళకుండా ఉండాల్సిందని అప్పుడు అనుకుంటాం మనం. ఆ దెబ్బ తగిలి నొప్పు కట్టాక కానీ గొప్పు కట్టాక కానీ మనకి
మనకు తెలియదు అనమాట. ఇప్పుడు మన గాని తగు మనకి ఎందుకు చెప్పండి. అసలు ఈయనతో చెప్తున్నాడు ఆయన, నీ మీద కాదయ్య బాబు నేను వచ్చేది యుద్ధానికి, దేవుడు నన్ను ప్రేరేపించాడు, నువ్వు దేవుని మాట వినవా, వచ్చావనుకో నీ నాశనాన్ని నువ్వు తెచ్చుకుంటావు, ఎందుకని నువ్వు ఇలాగ వస్తున్నావు అన్నప్పుడు వినాలి కదా. ఎన్రల్ ఒక్కొక్కసారి మనం ఏం చేసినా పర్లేదని అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన వరాన్ని కలిగిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన పేరు ఆషాహేలు. ఏం పేరండి? ఆషాహేలు అనేటువంటి అతనికి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఏంటో వరం? ఏమండి? స్పీడ్ కంటే అడవి లేడంత ఫాస్ట్గా పరిగెడతాడంట. ఆషాహేలు అనేటువంటి అబ్బాయి ఎలా పరిగెడతాడండి? ఇక లేడు కాదు, మామూలు లేడది ఇందంటే అటు ఇటు గొంతులేస్తుందేమో. అడవిలో లేడు ఎలా పరిగెడుతుందంటే తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం మీరు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తే తెలుస్తుంది మీకు. పులి పరిగెడుతూ ఉంటే లేడి పరిగెడుతుంటే, పులి పరిగెడుతుంటే లేడి పరిగెడుతూ ఉంటే అది ఎలాగ ఎంత ఫాస్ట్గా పరిగెడద్దు. అడవి లేడంత గట్టిగా పరిగెట్టగలంటే ఆషాహేలు. అయితే అక్కడ ఏం జరిగింది? సౌలు యొక్క సేనాధిపతి అబ్నేర్ అని ఒక ఆయన ఉంటాడు, వయసులో పెద్దోడు, ఆషాహేలు కంటే పెద్దోడు. ఆషాహేలు కంటే పెద్దోడు. అతని మీద దావీదు అనుచరులందరూ కూడా యుద్ధానికి వెళ్తూ ఉంటే ఈ ఆషాహేలు, యోవాబు, అభిషై వీళ్ళందరూ కూడా దావీదు పక్షాన ఉంటారు. ఈ అబ్నేర్ ఏమో సౌలు పక్షాన ఉన్నవాడు. అయితే ఈ ఆషాహేలు అనేవాడు అబ్నేర్ని తరుముతూ ఉంటాడు. తరుముతూ ఉంటే అబ్నేరు పరిగెడతా ఉంటే చిరక పరిగెట్టేస్తుంటాడు, కాళ్ళు టకటకటక్కడ పరిగెట్టేస్తుంటాడు. ఎవడరా బాబు నన్ను ఇంత ఫాస్ట్గా తరుముకొస్తున్నాడు అని పరిగెడతా నువ్వు కొంపతీసి ఆషాహేలువా అని అడుగుతాడు. అవునంటాడు. ఒరే బాబు, నువ్వు చిన్నోడివి, నిన్ను చంపాననుకో మీ అన్నయ్య అభిషేక్కి నాకు మనస్పర్ధలు వస్తాయి, ఎందుకు చిన్నోడిని చంపావని అపవాదం నా మీద వద్దు, నువ్వు పరిగెట్టకు, నాతో నీకు గొడవ ఎందుకు, నీ గొడవ ఏదో నువ్వు చూసుకో, నువ్వు కుడికి కానీ ఎడమ కానీ వెళ్ళు, నా కూడా వస్తున్నావు ఏంది, నువ్వు పరిగెట్టబాక, చచ్చిపోతా జాగ్రత్త అన్నాడు. ఎనలే నేను గట్టిగా పరిగెడుతున్నాను కదా, నేను చంపేస్తాను అన్నాడు. అబ్నేర్ పరిగెట్టి తన దగ్గర ఉన్న సోలం తీసి ఇలా పెట్టాడు. ఆడు వచ్చి అందులో పడ్డాడు. ఇక మాట్లాడకుండా చనిపోయాడు. అర్థమైందా? తనకు ఒక తలాంతి ఇచ్చాడు దేవుడు. గట్టిగా పరిగెట్టగలడు, బాగా పరిగెత్తగలడు. ఎంత పరిగెడతాడంటే అడవి లేడంత బాగా ఫాస్ట్గా పరిగెట్టగలడు. ఆ తలాంతిని జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఉంటుంది. కాకినాడ దగ్గర, ఉప్పాడ దగ్గర ఒక అబ్బాయి బోరుబావులో ఎక్కడో పడిపోతే అక్కడికి ఆయన అందులోంచి తీయాలంటే ఒక సన్నగా ఉన్న అబ్బాయి చాలా ప్రయత్నాలు చేశారు. ఆఖరికి అన్నాడు అబ్బాయి, నా కాళ్ళకి తాడు కట్టండి, నేను వెళ్ళి ఆ పిల్లోని లాక్కొస్తానన్నాడు. వాడికి కాళ్ళకి తాడు కట్టి పంపిస్తే వాడు వెళ్ళి కిందకి వెళ్ళి వాడిని లాక్కుని పైకి వచ్చాడు. వాడు సన్నగా ఉన్నాడు, దేవుడు నన్ను అందుకే చేశాడేమో. వాడు సన్నగా ఉండడం వాడికి ప్లస్ అంతే. వాడికి ధైర్యం ఉంది, వెళ్ళి ఆ అబ్బాయిని రక్షించుకొచ్చాడు. వాడికి బహుమతి కూడా ఇచ్చారు తర్వాత. కాబట్టి మనల్ని దేవుడు అందుకు ఒక తలంత ఇస్తాడు. లావుగున్నా, పొట్టుకున్నా, అంటే పొడుగున్నా దేవుడు ఎందుకో ఒక ఉద్దేశం మీద మన శరీరాన్ని, మన బాడీని మనకు అమరుస్తాడు. దేని కొరకు దేవుడు ఇచ్చాడో దాని యందు మనం దానికి ఉపయోగించాలి. ఆషాహేలు అడవి లేడంత గొప్పగా పరిగెట్టగలడు, కానీ ఆలోచన లేనివాడు. ఎదడేమో అనుభవం ఉన్నవాడు. అబ్నేరు పరిగెడతా ఉంటే నువ్వు అబ్నేరుని తరమడానికి నువ్వు ఎంతటి వాడివి. అబ్నేరుకి ఇంకా చిరాకు వచ్చి పరిగెట్టి ఈడు చెప్పనంటలేదు కుర్రకొంకని ఏం చేశాడంటే ఆ ఈటిని తీసి ఇలా పెట్టాడు, వచ్చి దాని మీద పడ్డాడు, అక్కడే చనిపోయాడు. కాబట్టి మనం తగువు మన మీదకి తెచ్చుకోకూడదు. దీని గురించి సామెతల గ్రంథంలో ఒక మాటను చూడండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 26:17. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. ఇప్పుడు గొడవ నీది కాదు, తగు నీది కాదు, నీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు దారంటీలు వాళ్ళు వెళ్ళాలి కదా, కుక్క చెవు పట్టుకున్నావు అనుకో, కుక్క ఏం చేస్తుంది? ఊరుకుంటుందా? ఏమ్మా, కుక్క చెవులు పట్టుకొని కుక్క ఊరుకుంటుందా? చేయట్టుకుంటుంది. అప్పుడు కానీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకున్నాక, వారానికి ఒకసారి మందులు వాడాక, ఒక 6 నెలల సంవత్సరం పత్యం వాడాక అప్పుడు బుద్ధి వస్తుంది మనకి. కాబట్టి తాను పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. కుక్క చెవులు పట్టుకుని వానికి కుక్క ఊరుకుంటుందా?
కరిసి ఊరుకుంటుంది అంతే. అక్కడి నుంచి వాడాలి, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతాయి మందులు, మళ్ళీ ఎక్కడ దొరకవు. కాబట్టి ఈ జగడం అనేది ఇతనికి సంబంధం లేదు యోషియాకి. యోషియాకి సంబంధం లేకపోయినా కుదరదు, నేను యుద్ధం చేస్తాను, నీతో యుద్ధం చేస్తాను అన్నాడు. యుద్ధం చేస్తానంటే ఏమైంది చూడండి, 21వ వచనం చదువుతున్నాను మళ్ళా. ఎక్కడ దినవృత్తాంతాలు 2వ గ్రంథానికి రండి, 5:22. ఆయనను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారు వేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినక. చూసారా, మాటలు లెక్క చేయమన్నమాట. అతనికి మరి హృదయంలో అతిశయం వచ్చిందో ఏమో తెలియదు, కానీ దేవుడి మాటలను మాటలుగా చెప్తుంటే ఆ మాటలు కూడా వినబుద్ధి అవుతలేదు అతనికి. మెగుద్దోలో యుద్ధము చేయవచ్చును. చూడండి, విలుకాండు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలేను, ఇక్కడ నుండి నన్ను కొంచెపోడని చెప్పాను. చూసారా, పైగా మారువేషం వేసుకున్నాడంట. యుద్ధాన్ని డైరెక్టర్గా వెళ్ళొచ్చు కదా, అంత సరదా ఉన్నవాడు, మళ్ళీ మారువేషం వేసుకోవడం. కాబట్టి చివరిలో అంటే మన వయసు చివరలు అవ్వచ్చు, లేదా మనం చనిపోవడానికి చివరలు అవ్వచ్చు. అర్థమైందండి? ఎప్పటికైనా మనం చనిపోయేటప్పటికి మనం చనిపోతాం. ఎప్పుడు చనిపోతాం? ఒకటి వయసు మీరినప్పుడు, వృద్ధాప్యలను చనిపోతాం, లేదైతే ఏ కారణం చేత అకాలంగా మధ్యలోనే చనిపోతాం. ఎప్పుడు చనిపోయినా పర్లేదు, చావు అనేటువంటిది తథ్యం. కానీ చనిపోయేటప్పటికి మనం ఎలా ఉన్నామనేదే మనకు కావలసిన అంశం. కాబట్టి ఈయన యోషియా అనేటువంటి రాజు అసలు ఇతనికి పట్టని జగడం అది. ఇతనికి గొడవ కాదు, ఇతని జోలు లేదు. అబ్బాయి, నీకు నాకు గొడవ లేదు, నీకు నాకు శత్రుత్వం లేదు, నా శత్రువులు ఎవరో కర్కెమిషి వాళ్ళు, నేను వాళ్ళ మీదకి వెళ్తున్నా, నీకెందుకంటే వినలా. అందుకని ఆయన కాలాన్ని మధ్యలో అర్ధంతరంగా 39 సంవత్సరాలకి అతని జీవితాన్ని ముగించవలసి వచ్చింది. మనం తీసుకునే నిర్ణయాలు దేవుని మాటలుగా అతను చెప్తున్నప్పుడు వినాలి కదా, దేవునికి అనుకూలంగా జీవించాలి కదా. చాలా బాగా చేశాడు అన్నీని. 8వ సంవత్సరంలో బాగున్నాడు, 16 సంవత్సరాలు బాగున్నాడు, 25వ సంవత్సరంలో బాగున్నాడు, 26వ సంవత్సరంలో బాగున్నాడు, 39వ సంవత్సరం వచ్చేటప్పటికి మరి ఏం జరిగిందో తెలియదు. ఇక దేవుని మాటలుగా చెప్తున్నానని వినట్లా. కాబట్టి మనం చనిపోయే ముందు దేవునికి ఇష్టమైన వారుగా ఉండి చనిపోవాలండి. మన జీవితంలో చివరన గడియలే ప్రాముఖ్యంగా లిఖించబడతాయి. దావీదు ముసలుడైపోయాడు. దావీదు ముసలివాడైపోయాడు. ముసలివాడైపోతే చలికి వణుకుపోతున్నాడు. చలికి వణుకుపోతుంటే ఎన్ని దుప్పట్లు తెచ్చి కప్పినా కానీ ఆ చలి ఆగట్లేదు. అప్పుడు ఏం చేశారు, ఒక శూన్యమీరాలైనటువంటి అభిషేకం అనేటువంటి ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి రాజుగారికి, మహారాజు కదా, ఆయన కొంచెం వెట్ట కలగడానికి, వేడి కలగడానికి ఆమెను తీసుకొచ్చి రాజుగారి దగ్గర పెడితే అక్కడ ఒక శ్రేష్టమైన మాట ఏం రాశాడంటే, ఆ దావీదు ఆమెను కూడలేదు అనే మాట రాశాడు. తన చివరి దశలో చరమాంకంలో చక్కగా తన పవిత్రతను కాపాడుకుని దేవుని ఉద్దేశాలకే కట్టుబడి ఉన్నాడు అంతే. పాపం చేయడానికి కానీ ఆ బిడ్డను ఇది చేయడానికి కానీ అతను పూనుకోలే. కాబట్టి చివరి దశలో చనిపోయే ముందు ఎలాగున్నామనేటువంటిదే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. ముందు ఏదైనా లోటుపాట్లు ఉండొచ్చు. దావీదు మధ్యలో కూడా ఒక మచ్చ ఎంచుకున్నాడు, మరక పడింది, కానీ దాన్ని కడిగేసుకున్నాడు. కానీ చివరి దశలో ఏమాత్రమైనా మరక మచ్చలో లేనివాడిగా చనిపోయాడు. అది హానోకు కూడా 365 సంవత్సరాలు బతికాడంటే 65 సంవత్సరాలు బిడ్డలు కన్నాడని ఉంది, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడని ఉంది. దేవునితో నడిచినప్పుడు చివరికి ఎలా ఉన్నాడు, అతడు చనిపోబడక మునుపు దేవుడికి ఇష్టడైండని సాక్ష్యం పొంది దేవునితో చనిపోలేదు, అతను కొనుపోబడ్డాడు, అతడు లేకపోయాడు అంతే. కాబట్టి దేవుని దగ్గరికి మనం పిలబడినప్పుడు, దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు, లేదా మనం చనిపోయినప్పుడు మన క్యారెక్టరు, మన ముగింపు బాగుండాల. అలా కాకుండా ఆ చివరిలో కనుక చిన్న మచ్చ ఎంచుకున్నాం అనుకోండి, మన మీద ఆ మచ్చ డాగ్ అనేటువంటిది అలా ఉండిపోద్ది అంతే. యోషియా అనేటువంటి రాజు చాలా మంచి రాజే. ఎందుకంటే అతను చిన్న వయసులో, దావీదు కంటే చిన్న వయసు నుంచే రాజ్య పరిపాలనకు వచ్చాడు, చక్కగా పరిపాలన చేశాడు, పాడైపోయిన మందిరాన్ని బాగు చేశాడు, దేవుని పండగను చక్కగా ఆచరించాడు. అసలు దేవతలు కానీ దేవతా విగ్రహాలు అంటే అస్సలు పడదు, వాటన్నిటినీ శుభ్రం చేశాడు, అన్నీ బాగా చేశాడు. కానీ చివరిలో
ఈయనకి పట్టనటువంటి జగడం పట్టుకొచ్చి మీద పెట్టుకుని చివరికి తన ప్రాణం పోవడానికే అది కారణమైపోయింది. చూడండి, మళ్ళీ చదువుతాం 22వ వచనం. ఆయనను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారు వేషము ధరించుకొని. ఏ వేషం వేసుకున్నాడండి? మారు వేషం. ఇదిగో చనిపోయే ముందు ఇలాంటి ఆలోచనలు, ఐడియాలు వస్తూ ఉంటాయి. సౌలు రాజు కూడా చక్కగా ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు ఆయన, చక్కగా పరిపాలన చేయొచ్చు కదా. తను పాడు చేసుకుని చివరిలో మారువేషం వేసుకుని వెళ్ళి కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? ఉపయోగం ఏముంది? మారువేషం వల్ల ఏం ఉపయోగం లేదు. యెరోబాము కూడా అన్నాడు తన భార్యతోటి, అమ్మాయి నువ్వు మారువేషం వేసుకుని వెళ్ళు, ప్రవక్త దగ్గరికి వెళ్ళు, ఈ బిడ్డ ఉన్నాడు కదా మరి చచ్చిపోతాడో బతుకుతాడో, జబ్బు పడ్డాడు కదా అడగమంటే మారువేషం వేసుకుని వెళ్ళింది. దేవుడు దాన్ని బయలుపరిచేశాడు. బాయ్ విను, ఆ అమ్మాయి వస్తుంది, యెరోబాము భార్య మారువేషం వేసుకుని వచ్చింది అంటే ఈయన కళ్ళు కనపడవు, వృద్ధాప్యంలో ఉన్నాడు, కనపడమేమో అని మారువేషం వేసుకుని వెళ్ళంటే మరి సర్వసృష్టిని ఎరిగిన దేవుడు యెరోబాము భార్యని ఎరగడా? మారువేషం వేసుకుంటే ఆయనకి తెలీదా? ఆ ప్రవక్తకు చెప్పేశాడు. చెప్పేసి ఆ మారువేషం తీసుకొచ్చింది, కానీ బిడ్డ మట్టుకి బ్రతకడని చెప్పంటే లబోదీపమంట ఏడుస్తూ వెళ్ళింది. ఆ గడపకాడికి వెళ్ళేదానికి బిడ్డ చనిపోయాడు. కాబట్టి మన జీవితంలో కీడు జరిగేటప్పుడు అది ఏ వేషం వేసుకున్నా ఇక బలవ్వక తప్పదండి. ప్రొద్దున్నే సండే స్కూల్ బిడ్డలకు చెప్పాను, ఇశ్రాయేలును పరిపాలించినటువంటి అహాబు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. అతడు అన్యాయంగా తన భార్య వలన నాబోతు ద్రాక్షవనాన్ని కాజేసినప్పుడు అబద్ధ సాక్షుల్ని ఇద్దరిని పెట్టి మరి నీతిమంతుడైన నాబోతుని చంపించినప్పుడు ఏలి అనే ప్రవక్త వచ్చి చెప్తాడు. వచ్చి ఏం చెప్తాడు? ఏ చోట అయితే కుక్కలు వచ్చి నాబోతు రక్తాన్ని నాకినియో అదే చోట మీ రక్తాన్ని కూడా నాకుతాయని చెప్పేసి చెప్తాడు ఏలియా ప్రవక్త. అక్కడ కూడా అంతే. ఈ ఇశ్రాయేల్ రాజు అహాబ్ ఏం చేస్తాడో తెలుసా? ఆయన కూడా మారువేషం వేసుకుని వెళ్తాడు. మారువేషం వేసుకుని వెళ్ళి యుద్ధంలోకి వెళ్తాడు. యుద్ధంలోకి వెళ్తే ఒకడు కావాలని కొట్టలేదంట. ఈయన ఇశ్రాయేల్ రాజు అహాబని కొట్టలేదంట. కాడ్బెల్లో ఊరికే రాళ్ళు ఉన్నాయన్నట్టుగా, కాడ్బెల్లో ఇసురుతాం కదా ఇలాగా, ఈ రాళ్ళు అన్నీ ఉన్నాయి, ఏదో అర్థం ఎలాగంటే ఓ పక్షి పిట్టపడిపోయింది అని, కొంగ పడిపోయింది అనుకోండి, ఊరే ఉత్తినేసాను రా పక్షి పడిపోయింది అన్నట్టుగా ఓ బాణం తీసి ఊరికే అలా వదిలేద్దాం, అలా వదిలేసాడు అంతే. అనుకోకుండా వెళ్ళి అహాబుకి గుచ్చుకుపోయింది. అది దేవుని చిత్తం అంతే. ఎందుకని? అతను చేసిన పని అనబడింది. నువ్వు చేసిన పని మంచిది కానప్పుడు నువ్వు మారువేషం వేసుకుని వెళ్ళినా నీకు గురి తప్పదు అంతే. అప్పుడు చెప్పాడు అతను కూడా, రే నాకు గాయం తగిలింది, నన్ను తీసుకుపోండ్రా బాబు, ఎక్కడన్నా తీసుకెళ్ళనంటే పాపం అతను తీసుకెళ్ళి పాతి పెట్టారు. అతని రక్తం ఆ రథంలో ఉంటే ఒక సేవకుడు లేదా రథసారథి ఆ రథాన్ని దోలుకెళ్ళి వేశ్యలు స్నానం చేసే స్నానం కట్టిన దగ్గర కడుగుతూ ఉంటే ఆ రక్తాన్ని అప్పుడు కుక్కలు వచ్చి నాకిని అంట. దేవుని తీర్పు తప్పదండి. కాబట్టి మారువేషం వేసుకున్నందువల్ల మనకు ప్రయోజనం లేదు. దేవుడు మనల్ని అన్నాడు, వేషధారుల వల్లే ఉండొద్దు అన్నాడు, మీరు ముసుగులేని ముఖంతో అన్నాడు. మన ముఖం ఎలా ప్రతిఫలించాలండి? ఇక క్రీస్తే కనబడాలి మనకి, ఇంకా ఆవేశం వివేషం ఎందుకు? దేవుడు మనకు అప్పగించిన పనిని చివరి వరకు మనం చనిపోయేటప్పుడు, అది చిట్ట చివరిలో చనిపోయినా పర్లేదు, మధ్యలో చనిపోయినా పర్లేదు. ఇప్పుడు దేవుని సేవకుడు ప్రవీణ్ పగడాల గారని ఆయన చనిపోయాడు. ఆయన పాపం 45 సంవత్సరాలుగా చనిపోయాడు. 45 సంవత్సరాలు చనిపోయినా ఆయన ఎప్పుడు చనిపోయాడు అన్నది కాదు, చనిపోయేటప్పటికి దేవుని సేవ ఎంత చేశాడు అన్నదే ప్రాముఖ్యమైన సంగతి. నిజంగా ఆయన చనిపోక ముందు కంటే చనిపోయిన తర్వాత ఆయన సువార్త ఎక్కువగా ప్రకటించబడుతుంది. ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హేబేలు రక్తం మాట్లాడినట్టుగా ఆయన తన సువార్త మరి బిడ్డలు ఎక్కడ రికార్డింగ్ చేశారో కానీ అవన్నీ ఒక్కొక్క వాక్య భాగం చూస్తూ ఉంటే అయ్యో ఇంత గొప్ప ఆ దైవజనుడు మనం కోల్పోయామని ఎంత హృదయంలో ఎంతో బాధ కలుగుతుంది. అయినా పర్వాలేదు, తను ఎప్పుడు చనిపోయాడు అన్నది కాదు, ఎలా చనిపోయాడు అన్నది కాదు, చనిపోయేటప్పటికి దేవునికి అంగీకారంగా ఉన్నామా లేదనేదే చూసుకోవాలి. అసలు అంత చిన్న వయసులో గొప్ప సేవ చేసి ఆయన యాత్ర ముగించాడు. ఎంత గొప్ప ధన్యుడండి. అసలు ఆయన ఒక్కొక్క మాట మాట్లాడతామంటే హృదయంలో ఎంత ఆనందం వస్తుందో. మై కింగ్, నా రాజు. కోర్టుకి ఆయన ఒక అప్పీల్ చేశాడంట. సుప్రీంకోర్టులో
ఒక కేసు మీద ఆయన వ్యతిరేకంగా ఒక పిల్లు వేశాడంట. అంటే చాలా వస్తున్నాయి, చూడండి మీరు చక్కగా చూడండి యూట్యూబ్లో ప్రవీణ్ పగడాల్ గారి గురించి. అక్కడ కోర్టు జడ్జి గారు అడిగారంట, నీకెవరు లాయర్ లేరంటే, నేనే వాదించుకుంటాను, ఎందుకంటే నా పక్షాన్ని ఎవరున్నారు, మా కింగ్, మా రాజు ఉన్నాడు అని ఆయన ఎంతో గర్వంగా చెప్పాడండి. కానీ మరి మధ్యలోనే మరి ఆయన్ని చివరిలో తనువు చాలించవలసిన అవసరం వచ్చింది. కాబట్టి గొప్ప సేవ చేసిన దైవజనుడు అండి. చక్కగా చూడండి, ఆయన వీడియోలు చాలా బాగుంటున్నాయి. చాలా ఆయన ప్రసంగాలని నవ్వుతూ చక్కగా ఎదుటివారికి ఏమాత్రం బాధ కలగకుండా చాలా చక్కగా బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు, మనం ముసలోళం అయ్యాకే చనిపోవక్కర్లేదు, మధ్యలో చనిపోయినా ఏం పర్లేదు. కానీ చనిపోయే సమయానికి మన రికార్డు బాగుండాలి. అది సస్పెండ్ అయిపోయి టీచర్ రిటైర్ అయ్యారు అనుకోండి, అది బాగోదు. రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఎలా ఉండాలండి, అతనికి మంచి సర్టిఫికేట్ ఉండాలా. మంచి సర్టిఫికేటు అక్కడ ఉన్న అధికారులు ఇచ్చి ఈయన చాలా బాగా చేశారని డ్యూటీ అన్నారనుకోండి, అది మంచిది. కాబట్టి దేవుని కొరకు మనం బ్రతికేటప్పుడు, మనం చనిపోయేటప్పటికి మనకి మరక కానీ మచ్చ కానీ ఏది అంటుకోకుండా, కళంకం అంటుకోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి యోషియా అనేటువంటి రాజు చిన్న వయసులో 8 సంవత్సరాలకే అధికారానికి వచ్చాడు. చాలా చక్కని పనులు చేశాడు. మందిరాన్ని ఎవరో పట్టించుకోకపోతే దాన్ని బాగు చేశాడు. పండగ ఎవరు జరపకపోతే దాన్ని సరిగ్గా చేశాడు. అసలు యెరూషలేమునే కాదు, యోధా దేశాన్నే కాదు, యెరూషలేం పట్టణం అన్నీ బాగు చేశాడు. చివరిలో చిన్న తొందరపాటు వల్ల తన తనువు చాలించవలసిన అవసరం వచ్చింది. అక్కడ చూడండి, చదువు రండి. ఆయనను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారు వేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినక, దేవుడు చెబుతూ ఉంటాడు ఎవరొకరి ద్వారా, వినాలి. అది దేవుని మాట్లాడినప్పుడు వినాలి. వినకుండా నేను ముందుకు వెళ్ళిపోతానంటే అసలు నీకు ఎందుకు వచ్చింది చెప్పు, తగువు నీది కాదయ్యా, గొడవ నీది కాదయ్యా, నీ మీదకి రాలేదయ్యా, నువ్వు కుదురుగా ఉంటే నీ ప్రాణం దక్కును కదా. వినక మెగిద్దో లోయనను యుద్ధము చేయవచ్చును. విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూసి, నాకు గొప్ప గాయము తగిలేను, ఇక్కడ నుండి నన్ను కొంచెం పోడని చెప్పాను. చూసారా, బిడ్డకి మరి గొప్ప గాయం తగిలిందంట. ఆ రథం మీద కూలిపోయి అన్నాడు, నాకు ఎవరేసారో తెలియదు కానీ బాణం గొప్ప గాయం తగిలింది, ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపోండి బాబా అన్నాడంట. 24వ వచనం. కావున అతని సేవకులు రథము మీద నుండి అతను దింపి అతనికి ఉన్న వేరు రథం మీద అతను ఉంచి యెరూషలేమునకు అతను తీసుకొని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతి పెట్టబడెను. యోధా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయినని ప్రలాపము చేసిరి. ఇది చాలా గొప్ప సంగతి అండి. యోధావారు యెరూషలేము వారు కూడానే అతడు తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతి పెట్టబడితే వారందరూ ప్రలాపం చేశారట. ఎందుచేతనంటే ఆ యోషియా వయసులో చిన్నవాడైనప్పటికీ దావీదులాగా ప్రవర్తించాడండి, దావీదులాగా పరిపాలన చేశాడు. మరి దావీదుని మించిన సేవ దేవుని మందిరం కొరకు చేశాడు. అతని వంటి రాజు ఇశ్రాయేలు రాజుల్లో కానీ యోధా రాజుల్లో కానీ ఎవరో లేరండి. ఇలాంటి బిడ్డ చనిపోయాడండి అని ఎంతో గొల్లును గోల పెట్టారు. చెప్పాను కదా ఇందాక, దేవుని సేవకుడి కొరకు ప్రవీణ్ పగడాల గారి గురించి అన్యులు సహితం కళ్ళంటే నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇలాంటి సేవకుడు అవసరం ఉంది. ఆయన దిక్కులేని వారిని, మరి అనాథ బిడ్డలను చేరదీసి ఎంతోమందిని పోషిస్తూ ఉన్నాడండి. ఆయనకి 2 ఆడపిల్లలండి. 2 ఆడపిల్లల జతకి ఇంకొక 2 ఆడపిల్లలను దత్తత చేసుకున్నాడంట, ఇంకో 10 మందిని పోషిస్తున్నాడంట. అనాథాశ్రమం ఉందంట. ఎవరైనా రోడ్డు పక్కన అడుక్కు తినే వాళ్ళు ఉంటే వాళ్ళ తల చెట్లను కట్టేసి ఉంటుందండి. వాళ్ళని తీసుకెళ్ళి కటింగ్ వేయించి, వాళ్ళకి గెడ్డం గీయించి, వాళ్ళకి బట్టలు వేయించి, వాళ్ళకి మంచిగా వైద్యం చేయించి, వాళ్ళకి గాయాలుంటే కట్టి, వాళ్ళ కాళ్ళు కడిగి, అసలు ఎంత సేవ చేశాడు నిజంగా ఆయన. వాళ్ళు నిజంగా మానసిక స్థితి బాగుంటే వైద్యం తర్వాత వారిని మళ్ళీ వారి ఇళ్ళకి పంపించడం, ఎవరికైనా జ్ఞాపకశక్తి వస్తే వారి కుటుంబంలో కలపడం, ఇన్ని మంచి పనులు చేశాడు. నిజంగా ఆయన చనిపోయినప్పుడు వేలాది మందిగా భక్తులు సేవకులందరూ కూడా ఏకమయ్యారు. ఆయన చావు అనేక మంది క్రైస్తవులను ఏకం చేసింది. ఆయన చనిపోయిన తర్వాత ఎక్కువగా సువార్త ద్వారా మాట్లాడుతున్నాడు. సేవకులు కూడా ఒక ఐక్యత వచ్చింది, ఒక పురుకొల్పు వచ్చింది. నిజంగా చనిపోతే మధ్యలో చనిపోయిన పర్లేదు, కానీ ఈ సేవకుల్లాగా దేవుని కొరకు బ్రతికి చనిపోవాలనే ఆలోచన కలిగిందండి. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా 6 నెలలు బ్రతికే చాలు. పౌలు ఏమన్నాడు, బ్రతుకుట క్రీస్తే
అంతే చావైతే లాభం అంతే, అలా బ్రతకాలి మనం క్రైస్తవులం. ఈయన చనిపోయినప్పుడు మరి ఆయన చేసిన చిన్న పొరపాటును ఎవరు పట్టించుకోలే, కానీ దేవుని సేవ చిన్న వయసులోనే ఎంత గొప్పగా చేశాడని ప్రలాపించి ఏడ్చారంట. మనం చనిపోయినప్పుడు ఎవరమైనా సరే, మనం చనిపోయినప్పుడు మన గురించి ప్రలాపించేవారు ఉండాలి, ఏడ్చేవారు ఉండాలి. దేవుని కొరకు ఈ సేవకుడు లేత ఈ బిడ్డ ఈమె చక్కగా బ్రతికిందని చెప్పుకునే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు దొరకని ఏముందా, దొరక లేడని అర్థం కదా. ఆమె చనిపోయినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? ఆమె చేసిన పని చిన్నదే, ఆమె ఉపయోగించిన ఆయుధం చిన్న, పనిముట్టు చిన్నదే, సూదే. ఆవిడ పెద్ద కత్తి పట్టుకుని యుద్ధం చేయాలా, గద పట్టుకుని చేయాలా, బాణాలు పట్టుకుని యుద్ధం చేయాలా, రాజసింహాసనం ఎక్కి అతన్ని ఏమైనా చేయలే. కానీ ఆమె చనిపోయినప్పుడు, ఆమె కాయలా పడినప్పుడు చనిపోయినప్పుడు అందరు గొళ్ళుమన్నారు. ఆమె కుట్టిన వస్త్రాలను అంగీలు పట్టుకొచ్చి, అయ్యా ఈమె బ్రతకుండగా ఈమె చేసిన పని ఇదిగోండి, ఈమె చనిపోవడం మాకు ఎంత మాత్రం బాగోలేదండి, ఈమె బ్రతకాలంటే యొప్పేలో పేతురు ఉన్నారు, ఆయన తీసుకురండి, ఈమె బ్రతకాలి మా కోసం. శవాన్ని కడిగి ఎవరైనా బయట పెడతారో, కడిగి కాదు, బ్రతకుండగా కొన ఊపిరితో ఉండగానే బయట పడేసే కుటుంబాలు ఉన్నాయి. కానీ చనిపోయిన శవాన్ని కడిగి ఎక్కడ పెట్టారు? మేడ మీద పెట్టారు. ఈమె వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు, ఈమె మరలా బ్రతకాలి మా కోసం అన్నారు అంతే. కాబట్టి ఆమెను చనిపోయినప్పుడు అందరూ ఏడ్చారు, దుఃఖించారు. ఇంత మంచి వ్యక్తి చనిపోయింది ఏంటని ఆమె కొరకు వారు ప్రలాపించి పేతురు గారికి కౌరు పంపించినప్పుడు వారి ఆసక్తిని బట్టి, వారి దుఃఖాన్ని బట్టి పేతురు వచ్చి మరలా ఆమెను మరలా బ్రతికించడం జరిగింది. ఆమె చేసిన పని ఏంటి? పెద్ద యుద్ధాలు చేసిందా? లేదే. చిన్న సూదితో అంగిలు కుట్టి పేదవారికి, అక్కడ ఉన్నటువంటి విధవరాండ్రందరికీ ఇచ్చేది. ఎందుకంటే సముద్రం ప్రక్కన ఉన్నటువంటి వారు జాలర్లు కాబట్టి, జనరల్గా సముద్రంలో వేటకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది చనిపోతారు కాబట్టి ఎక్కువ మంది భర్తలు కోల్పోయేవారు. భర్తలు కోల్పోయేవారిని ఈమె చేరదీసేది. చేరదీసి వారికి అంగీలు కుట్టి, చిన్న బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి వారికి అంగీలు కుట్టించినప్పుడు ఆమె చేసిన మేలు వారు మర్చిపోక, ఈమె చనిపోవడం మాకు ఎంత మాత్రం ఇష్టం లేదండి, ఆమె పట్ల వాళ్ళు రొమ్ము కొట్టుకుని ఏడ్చి ఈమె బ్రతకాలన్నారంతే. పేతురు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె మరలా బ్రతికింది. కాబట్టి మనం చేసిన పనులు మనం చనిపోయిన తర్వాత అవి గోజాడాలి దేవుని వైపు. బతికొండగా కొంతమంది చెప్పుకోరు. ఇప్పుడు దూడ చచ్చాక పాడి బయటపడుతుంది అంటారు, మోటు సామెత బయట లోకంలో. కాబట్టి ఆమె చనిపోయినప్పుడు అందరూ ఆమె చేసిన పనులు చెప్పుకున్నారు. మనం కూడా అంతే. మనం ఏ స్థానంలో ఉన్నా, మేము ఏదో వాక్యం చెప్తున్నాం మేమని కాదు, మీరైనా సరే చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి చనిపోయేటప్పటికి ఎలా ఉన్నామో అది మాత్రమే చూసుకోవాలి. కాబట్టి మనం చనిపోయినప్పుడు మన కొరకు ప్రలాపించే వారిని నలుగురిని సంపాదించుకోవాలండి. యాకోబు చనిపోయినప్పుడు 70 దినాలు ప్రలాపించారు. ఒకసారి చూడండి, ఆదికాండంలో చూడండి ఎవరు ప్రలాపించారు కూడా అక్కడ ఉంటుంది. 50వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం చూడండి. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గురించి ఏడ్చి అతను ముద్దు పెట్టుకును. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాను. కనుక వైద్యులు ఇశ్రాయేలును, అంటే ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు పేరే. చూసారా, దేవుడు మార్చిన పేరుని ఇక్కడ రాయించి ఉంచాడు దేవుడు. ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచుడు వారి కొరకు దినములు సంపూర్ణమగు వరకు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అంటే ఎన్ని రోజులు ఏడ్చారు వాళ్ళు చెప్పండి? ఒక వ్యక్తి కొరకు ఎన్ని రోజులు ఏడ్చారు? 40 రోజులు ఏడ్చారంట. అక్కడ తర్వాత ఇంకో మాట చూడండి, అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చరి. అమ్మా విను, ఎవరు అంగలార్చారు? ఐగుప్తీయులని వీళ్ళు రక్త సంబంధాలు చెప్పండి. బయట వాళ్ళు ఇంకా 30 రోజులు ఎక్స్ట్రా ఏడ్చారంటండి. మళ్ళా జ్ఞాపకం చేస్తాను, ప్రవీణ్ పగడాల గారి గురించి బయట వక్తలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తి, అతను ఏ మతానికి సంబంధించిన మనకు అనవసరం అండి. అతను చనిపోవడం వల్ల ఎంతమంది అనాథలు అయిపోయారు. అలాంటి వ్యక్తి ఆ సమాజానికి కావాలని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి మనల గురించి బయట వారు మన సాక్ష్యం అలా వినబడాలా. వాస్తవంగా వారు ద్వేషించాలి వాస్తవంగా అయితే, ఎందుకంటే మన మతం కాదు. కానీ మన మతం కాకపోయినా వారు కూడా ఏం చేస్తున్నారండి, ఇలాంటి సేవకుడు అప్పుడే చనిపోయాడు, అతని సేవలు చాలా అవసరం వారికి, క్రైస్తవులకే కాదు సమాజానికి అవసరం. ఆయన బయట వారు కూడా ఏడుస్తూ ఉన్నారండి అతని గురించి. కాబట్టి ఇక్కడ యాకోబు చనిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 45 రోజులు ఏడిస్తే ఐగుప్తీయులు ఎన్ని రోజులు ఏడ్చారు? 70 రోజులు ఏడ్చారంటండి. 70 రోజులు దుఃఖ దినాలు. 70 రోజులు ఇలాంటి వ్యక్తి చనిపోయాడని, అతని గొప్పతనాన్ని గురించి, అతని జీవితం గురించి, జీవించిన జీవితం గురించి ప్రలాపించారు. అలాగే మనం నలుగురిని సంపాదించుకోవాలండి మనం చనిపోయేటప్పటికి. మోషే గురించి కూడా ఒక మాట చూద్దాం చూడండి. ద్వితీయోపదేశ కాండం చివరి 34వ అధ్యాయం చూడండి.
34:8 చూడండి. ఇశ్రాయేలీలు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపుగా మోషేను గురించిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను. మోషే గురించి ఎన్ని రోజులు ఏడ్చారు? 30 రోజులు ఏడ్చారు. మరొక మాట చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, 25వ అధ్యాయం. 25వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. సమూయేలు మృతునందగా ఇశ్రాయేలీలందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశంలో అతన్ని సమాధి చేసిన తరువాత అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీలందరూ కూడుకొని అతను చనిపోయినని ప్రలాపించుచు అంటే సమూయేలు ఎంత జాగ్రత్తగా బ్రతికాడో చూడండి. ఒక ప్రవక్తగా రాజు అవ్వక్కర్లేదు. ఇప్పుడు యోషియా చనిపోయినప్పుడు అనేక మంది ప్రలాపించారు, ఎందుకంటే గొప్ప రాజు కాబట్టి. కానీ సమూయేలు ప్రవక్త అయినప్పుడు కూడా ప్రలాపించారు సమూయేలు కొరకు. ఎందుకంటే ఆయన ఒకసారి ఛాలెంజ్ చేశాడు, నేను మీలో ఎవరి దగ్గరైనా ఏ గార్ధబానైనా ఒక గాడిద పిల్లనైనా ఎప్పుడైనా తీసుకున్నానా అని వారిని ముఖాముఖిగా ప్రశ్నించినాడు. మీదేది ఆశించలా, నా బ్రతికేది నేను బ్రతికితే దేవుని కొరకు ఒక ప్రవక్తగా కొనసాగుతూ నేను న్యాయం జరిగించాను, మీ అందరు నా సేవ కొనసాగించాను అన్నాడు. కాబట్టి అతను చనిపోయినప్పుడు వారు కూడా ప్రలాపించారండి. పూర్వకాలం అలాగే ఎవరైనా చనిపోతే ఏడ్చేవారు, వారం రోజులు ఏడ్చేవారు. పూర్వకాలం ఎన్ని రోజులు ఏడ్చారు? యోసేపు తండ్రి యాకోబుకి ఐగుప్తులకి ఏమైనా రక్త సంబంధం ఉందా? ఎందుకు ఏడ్చారు? అతను జీవించిన జీవితకాలం అలాంటిది. అసలు ఫరోయే అన్నాడు, నన్ను దీవించి అన్నాడు. యాకోబుని ఏమన్నాడు తెలుసా? అసలు ఇన్ని దినాలు బ్రతికావు, ఎలా బ్రతికావు? నీ దేవుడు అంత గొప్పవాడు అన్నప్పుడు నన్ను దీవించు బాబా అన్నాడు. ఒక గొప్ప రాజు, ఐగుప్తుని పరిపాలించిన రాజు యాకోబుని నన్ను దీవించు బాబా అన్నాడు. అంత గొప్ప జీవితాన్ని యాకోబు బ్రతికాడు కాబట్టి ఐగుప్తీలందరూ కూడా అతని కొరకు ఎన్ని దినాలు ఏడ్చారండి? 70 దినాలు ఏడ్చారు. మోషే కొరకు 30 దినాలు ఏడ్చారు. సమూయేలు కొరకు ఏడ్చారు. అంతేగాని చచ్చిపోయినప్పుడు వీడు ఎప్పుడు చచ్చిపోతాడా అన్నట్టు జీవించకూడదు. మనం బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, చూద్దాం చూడండి, మనకి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 21వ అధ్యాయం 19 వచ్చిన చదువుతాం చూడండి. 2 సంవత్సరంలో వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమయ్యను. ఎలా చనిపోయాడండి ఈయన? వ్యాధి ఎక్కువైపోయి పేగులు బయటకు అయిపోయి చనిపోయాడంట. మనం ఏమంటాం? మనమైతే అయ్యయ్యో పేగులు బయటకు వచ్చి చనిపోయాడు, ఆ పాపం ఇలాంటి చావు వచ్చిందండి అనుకుంటాం. అంటే అలా మనకు బాధ కలుగుద్ది జనరల్గానే, మానవులుగా సహజంగా. కానీ అక్కడ ఏం జరిగింది చూడండి. జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఏమనుకున్నారు వాళ్ళు? ఉత్తర క్రియలు అంటే ఏంటి? ఓ పెట్టి తెప్పించి, ఓ పౌడర్ దెబ్బ తెప్పించి, సెంటు బాటిల్ తెప్పించి, దండలు తెప్పించి, పాటలు పాడుకుంటూ చేసే ఉత్తర క్రియలు అతనికి చెయ్యలేదు. ఎందుచేత చేయలేదు? కింద రాశాడు. అతడు ఏలనారంభించినాడు 32 ఏండ్ల వాడై యెరూషలేములో 8 సంవత్సరం ఏలి ఎవరికి ఇష్టం లేని వాడై అతడు చనిపోయాను. చచ్చిపోయేటప్పటికి ఎలా ఉన్నాడంటండి? ఏమండి? ఎవరికి ఇష్టం లేనివాడే అతడు చనిపోయాను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరు చోట అతని జనులు అతన్ని అది అతని బతుకు. అమ్మా, చనిపోయేటప్పుడు నలుగురు సంపాదించుకోవాలంటారు, లోకం సామెత. ఏమంటారండి? చనిపోయేటప్పటికి ఎవరికి ఇష్టం లేదండి యెరోబాము చేసిన క్రియలను బట్టి. ఉత్తర క్రియలు ఏమీ చేయలేదంట. పైగా రాజుల సమాధుల దగ్గర కానీ అందరినీ పాతి పెట్టే దగ్గర పాతి పెట్టకుండా ఆయన ఎక్కడో చోట పడండి అన్నారు, అంతే. వేరొక చోట పాతి పెట్టారు. అసలు ఎవరికి ఇష్టం లేదంట. ఎందుకని అంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించాడు అనమాట. అసలు చేసిన పనిని తెలుసా? పైన ఉంది చూడండి, 13వ వచనం. ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యోదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారకు నీ సహోదరులను నువ్వు చంపి ఉన్నావు. సొంత అన్నయ్యల్ని ఆ తమ్ముళ్ళని ఎవరైనా చంపుకుంటాడండి? అంత దుర్మార్గం చేశాడు. కాబట్టి యెరోబాము చచ్చిపోయినప్పుడు ఎవరు కూడా ఏడవలేదు, ప్రలాపించలేదు, బాగా చచ్చిపోయాడు అనుకున్నారు. అది ఉత్తర క్రియలు కూడా సరిగ్గా చేయలేదంట. పట్టుకెళ్ళి లాగేవాడని, కుక్కను లాగేస్తారు కదా. ఇప్పుడు ఎవరైనా చనిపోయిన కుక్కలు చచ్చిపోతే ఏం చేస్తాం? తాడుగట్టి బయట పాడేసినట్టుగా పాడేశారు. అది మర్యాద చెప్పండి? కాబట్టి మనం చనిపోయినప్పటికీ మన చావు కూడా ఒక సువార్తను ప్రకటించాలి. మనం చనిపోయేటప్పటికి ఎవరికి ఇష్టం లేక చనిపోయాడని మాట చదివాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇందా జ్ఞాపకం చేసుకున్నాం. హనోకు అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడైండునని సాక్ష్యం పొందాడు మనుషుల వల్ల కూడా.
కాబట్టి ఒక సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి చనిపోయే ముందు. నేనేం సాక్ష్యం సంపాదించుకుంటానండి అనుకోవద్దు. మీరున్న స్థితిలోనే, మీకున్న పరిస్థితిలోనే ఒక చిన్న సాక్ష్యాన్ని దేవుని కొరకు మనం సంపాదించుకోవాలి. మన కుటుంబం కొరకు మనం కష్టపడతాం, మన బిడ్డల కొరకు మనం కష్టపడతాం. దేవుని కొరకు కొంచెం కష్టపడిన దేవుడు తన గ్రంథంలో లిఖిస్తాడు, తన బిడ్డలుగా తెలియపరుస్తాడు. చిన్న సూదే దేవుని గ్రంథంలో రాయబడింది. నువ్వు చేసే చిన్న పనే దేవుని గ్రంథంలో రాయబడుద్ది. చిన్నవాడే 5 రొట్లు 2 చేపలు ఇచ్చాడు, 5 రొట్లు 2 చిన్న చేపలు ఇచ్చాడు అంతే, కానీ అతని చరిత్ర దేవుని గ్రంథంలో రాయబడింది. కాబట్టి దేవుని కొరకు మనం చేసే ప్రతి చిన్న పని లెక్కించబడద్ది. కాబట్టి నేను ప్రసంగమే గొప్ప గంటపాటు ప్రసంగం చేయక్కర్లా, కానీ మనం చేసే చిన్న పని కూడా దేవుని దృష్టిలో రాయబడద్ది. మనం ఇతను చనిపోయినప్పుడు ఎవ్వరికి ఇష్టం లేకుండా చనిపోయాడంట. ఆ పక్కన ఇంకొక ఆవిడ ఉంటుంది, అతల్య అని. ఆవిడ కూడా చనిపోయినప్పుడు చాలా బాగున్నారని చూడండి. అక్కడ 23వ అధ్యాయం అక్కడ చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 23, 21 చదువుతాం చూడండి. దేశ జనులందరూ సంతోషించిరి, వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా, అంటే ఆడదే కానీ పట్టణాన్ని ఏం చేసింది, గలిబిలి చేసేసింది అంతే. అండి స్త్రీలలో అతల్య అంత దుర్మార్గురాలు. కానీ నా కొడుకు చనిపోతే అప్పుడైనా బుద్ధి రాలేదు తనకి. 6 సంవత్సరాలు ప్రజలను ఏపుకు తినేసింది, మంగళంలో పెట్టి ఏపేసింది అంతే. ఆవిడ చచ్చిపోయినప్పుడు జనులు చాలా సంతోషించారు, పట్టణం చాలా నెమ్మదిగా ఉందంట. కాబట్టి మనం చనిపోయేటప్పటికి ఒక మాట నేర్చుకోవాలి. మనం మొదట్లో దేవునికి అయిష్టంగా జీవించి ఉండొచ్చు, లేదా బాగా బ్రతికుండొచ్చు, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం చనిపోయే టైంకి అది ముసలరకం అవ్వచ్చు, మధ్యలో అర్ధంతరంగా అవ్వచ్చు, మధ్యలో చనిపోయిన ఏం ప్రాబ్లం లేదు. అది యాక్సిడెంట్ అవ్వచ్చు, ఎవరైనా చంపొచ్చు, వ్యాధి అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు. కానీ చనిపోయే సమయానికి మనం దేవుని దృష్టిలో ఒక మంచి భాగ్యాన్ని, మంచి పేరును సంపాదించుకుని మనం మన కాలాన్ని ముగించాలన్నది దేవుడు మనకు చెప్పేది. చచ్చిపోయే సౌదాలకు వచ్చాక వీడు ఎలా తయారయ్యాడు ఏంటి అనిపించుకోకూడదు. మొదట్లో బాగానే ఉంటారు, చివరికి వచ్చేటప్పుడు చేదస్తం పెరిగిపోయి ఒక బ్యాడ్ నేమ్ ఎంచుకుంటారు. అలా ఉండకూడదు. చివరి వరకు అవసరమైతే చివరికి వెళ్ళే కొలితే మన పరిపక్వత కనపడాలి, మనలో క్రీస్తు కనపడాలి. మనల్ని చూసేటప్పటికి అతను చూస్తే దేవుని బిడ్డ, దేవుని పనులు చేస్తూ ఉన్నాడు అని దేవుని కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా, చచ్చిపోతే అత సాక్షిగా ప్రజలు చెప్పుకునే విధంగా, ప్రలాపించే విధంగా మన జీవితం ఉండాలి తప్ప యెరోబాము చచ్చిపోయినప్పుడు ఎవరికి ఇష్టం లేదు, అసలు ఆడికి పెట్టిచేంతం కూడా అనవసరం, లాగిపడండి అన్నట్టుగా ఉంది అతని జీవితం. కాబట్టి అమ్మ మరలా వాక్య భాగం మరలా చూద్దామండి. దినవృత్తాంతము 2వ గ్రంథం 35వ అధ్యాయం 24 మళ్ళా చదువుతున్నాను చూడండి. కావున అతని సేవకులు రథము మీద నుండి అతను దింపి అతనుకున్న వేరు రథము మీద అతను ఉంచి యెరూషలేమునకు అతను తీసుకొని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతి పెట్టబడెను అనే మాట చూస్తున్నాం. కాబట్టి పితరుల సమాధి దగ్గర చేర్చబడటం కూడా ఒక గొప్ప ధన్యత. మనిషి అనేవాడిని వాడు దుర్మార్గతను బట్టి తోటలో పాతి పెట్టారంట, తన తోటలో. కొంతమంది చనిపోతే వాళ్ళ చేలు వాళ్ళని కప్పెట్టుకుంటుంటారు, కొంతమంది చేలు ఉంటాయి వాళ్ళకి. ఎక్కడ కప్పెట్టుకుంటారు? చేలో కప్పెట్టుకుంటారు. తన తోటలో పాతి పెట్టారట. హిజ్కియా చనిపోయినప్పుడు ఎక్కడ పాతి పెట్టారు? జ్ఞాపకం చేశాను. ఎక్కడ పాతి పెట్టారండి? ఎలా పాతి పెట్టారు? ఉన్నత స్థలమందు. చూడండి, అక్కడే మీకు చూపిస్తే మీకు ఆదరణగా ఉంటుంది. 32వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథము 32, 33 చూడండి. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమందు అతని చూసారా పాతి పెట్టిరి. తర్వాత అతడు మరణం పొందినప్పుడు యోధావారందరూ యెరూషలేము కాపురస్తులను అతని ఉత్తర క్రియలను ఘనముగా చూసారా. ఉత్తర క్రియలు ఎలా చేశారండి? ఘనంగా చేశారు. యెరోబాముకి అసలు ఉత్తర క్రియలే చేయలేదు. అతను చనిపోయినప్పుడు కానీ ఎందుకు వీడు అనవసరం, వీడు తొందరగా లాగండి, అసలు వీడి పేరు మీద భోజనాలు పెడతాం కూడా అనవసరం అనుకున్నారు ఎంత వాళ్ళు. వీడి పేరు మీద పెట్టి చేద్దాం అనవసరం, వీడికి పూలదండ తెస్తాం అనవసరం అనుకున్నంత యెరోబాముకి. కానీ హిజ్కియా చనిపోయినప్పుడు అతను కూడా దేవుని మందిరానికి సేవ చేశాడు కదా. దేవుని మందిరాన్ని లేదా ఆరాధనని క్రమపరిచాడు అతను. అందుకని హిజ్కియా చనిపోయినప్పుడు ఒరేయ్ ఇలాంటి రాజు చనిపోయినప్పుడు ఎక్కడో కింద పాతి పెడతారేంట్రా, పై స్థానాలు పెట్టండి, ఆయన సమాధి అందరు కనపడాలి, ఆయన ఒక రోల్ మోడల్గా ఉన్నాడు, అతను చాలా మంచిగా జీవించాడు, పై స్థానం పెట్టండి, పైన పెట్టండి అంటారనమాట. కాబట్టి మనం చనిపోయాక కూడా మన సాక్ష్యము, మన మంచితనం ప్రజలకే తెలియబడాలి. కాబట్టి ఇతను యోషా చనిపోయినప్పుడు
పితరుల సమాధి దగ్గర పాతిపెట్టారు. తర్వాత చూడండి, యోధా యెరూషలేము వారందరూ యోషా చనిపోయినను ప్రలాపము చేసిరి. 35-20 చదువుతున్నాను. ఇర్మియాయు యోషియాను గురించి ప్రలాప వాక్యము చేశాను. ఎవరు చేశారండి? ఇర్మియా. అంటే అప్పుడుకున్నటువంటి ప్రవక్త ఎవరి గురించి చేశాడు ప్రలాపము? ఇర్మియాయు యోషియాను గురించి ప్రలాప వాక్యము చేశాను. గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గురించి పలికిరి. వినండి, జాగ్రత్తగా వినండి. ఇతను చనిపోయినప్పుడు, యోషియా చనిపోయినప్పుడు అందరూ ప్రలాపించారు, ఏడ్చారు. ఇలాంటి మంచి రాజును పోగొట్టుకున్నామే, ఇలాంటి మంచి సేవకుని పోగొట్టుకున్నామే, ఇప్పుడు మనకెవరో దిక్కెవరు అన్నట్టుగా ఏడ్చారు. అతన్ని చక్కగా పాతిపెట్టారు. పాతిపెట్టడమే కాదు, యోషియా గురించి అప్పటి కాలంలో ఉన్న ప్రవక్త ఒక పాట పాడాడు, ఒక ప్రలాప గీతము రాశాడు. ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు స్టీవెన్సన్ గారు ఒక పాట రాసి విడుదల చేశాడు. ఆయన ఒక ప్రవక్త పాట రాశాడు. ఆయనే కాదు, గాయకులు పలికారంట, గాయకురాండ్రు స్త్రీలు కూడా పలికారంట. ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు చూడండి యోషియా. గాయకులు పాడారు, పలికారు, గాయకురాండ్రు ఆడవాళ్ళు కూడా ఇలాంటి మంచి రాజును మేము పోగొట్టుకున్నామే అని ఏడ్చారు. గోలపెట్టి ఆయన మీద ప్రలాప గీతాలు, ప్రలాప వాక్యాలు పలికారట. మళ్ళీ చదువుదాం చూడండి, ఆదరణగా ఉంటుంది. 25 వచ్చిన మళ్ళీ చదువుతున్నాను. 35-25. ఇర్మియాయు యోషియాను గురించి ప్రలాప వాక్యం చేశాను. గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గురించి పలికిరి. తర్వాత నేటి వరకు యోషియాను గురించి ఇశ్రాయేలులో అలాగూ చేయుట వాడుకయాయను. అంటే నేటి వరకు కూడా ఇలాంటి మంచి రాజుని పోగొట్టుకున్నామని ఆయనకి సంబంధించిన పాటలన్నీ కూడా ఆయన చనిపోయిన రోజున ఏదో ఒక టైంలో ఇలాంటి గొప్ప రాజును పోగొట్టుకున్నామని వారు పాటలు పాడుతూనే ఉన్నారంట నేటి వరకు. ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి. యోషియా చేసిన ఇతర కార్యములన్నింటిని గూర్చి, యెహోవా ధర్మశాస్త్రాల విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చి, అతడు చేసిన సమస్త క్రియలను గూర్చి ఇశ్రాయేలు యోధారాజుల గ్రంథమందు రాయబడి ఉన్నవి. అమ్మా, మనము చేసిన క్రియలై మంచివైనా చెడ్డవైనా దేవుని గ్రంథంలో రాయబడతాయి. ఇశ్రాయేలియా లేదా యోధారాజుల గ్రంథంలో యోషియా క్రియలని రాయబడితే అతడు దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉన్నాడో, దేవుని మందిరాన్ని శిథిలమైపోయినప్పుడు ఎలా బాగు చేశాడో, అసలు తన 8వ ఏట నుండి చిన్న వయసు నుంచి చనిపోయే వరకు, తొందరగా చనిపోయి ఉండొచ్చు కానీ ఆ చిన్న వయసులోనే షార్ట్ పీరియడ్లోనే ఎంతో పనిచేశాడు ఆయన. అందుకనే అనేక మంది ఏడ్చారు, ఇలాంటి రాజునా మేము పోగొట్టుకున్నది అని ఎంతోమంది ఏడ్చారు. గాయకులు ఏడ్చారు, గాయకురాండు స్త్రీలు ఏడ్చారు, ప్రవక్త కూడా ఏడ్చాడు, ప్రలాప వాక్యం రాశాడు. రాయటమే కాదు, ఆయన చేసిన పనులని వాళ్ళు సారిసారికి జ్ఞాపకం చేసుకున్నారు, ఆ గ్రంథంలో వారిని రాశాడు. కాబట్టి మనము చావు అనేటువంటిది ప్రతి మనిషికి వస్తుంది, ఎప్పుడో తప్పదు. అది ఎప్పుడంటే అది మన వయసు అయ్యాక అవ్వచ్చు, వయసు మధ్యలో అవ్వచ్చు, అది అనారోగ్యం వల్ల అవ్వచ్చు, అది యాక్సిడెంట్ అవ్వచ్చు, అది ఎవరైనా చంపొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మనం చనిపోయే నాటికి హనోకు వలె దేవునికి ఇష్టడిగా ఉండి మన కాలాన్ని ముగించాలండి. మన కాలాన్ని అలా ముగించాలి. యోషియా తనకి ఇచ్చినటువంటి కాలం దేవుడు ఇచ్చినప్పుడు కూడా తన కాలం మధ్యలో ముగించినప్పటికీ ఒక గొప్ప సాక్ష్యాన్ని అతను కలిగి ఉండి దేవుని కొరకు చిన్న వయసులోని గొప్ప సేవ చేసి ఆ సేవనే వారి కళ్ళ ముందు ఉంచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అమ్మ, మనం అనుకోవచ్చు వాళ్ళందరూ రాజులండి బాబు అనొచ్చు. మీరు కూడా రాజులైన యాజక సమూహమే. మనల్ని కూడా మనల్ని దేవుని యొక్క యాజకులు అన్నాడు, రాజులు అన్నాడు, మీరు నా సొత్తైన ప్రజలు అన్నారు. కాబట్టి అమ్మ, మనకి మారు వేషాలు వద్దు, ఇంక ఏ వేషం ధరించుకోద్దు. దానివల్ల ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో అనర్థాలే జరిగినాయి, నష్టమే జరిగింది. వద్దు. మన ముఖము ముసుగులేని ముఖం వలె దేవుని మనము ప్రతిఫలింప చేయాలి. మనం చనిపోయే ముందు మనకు చేతనైనంత, మనకు తోచినంత, మన శక్తి ఎంత ఉందో అంత దేవుని కొరకు ఎంతైనా ఖర్చు పెడదాం, ఖర్చు అవుదాం. మన శ్రమ కానీ, మన జ్ఞానం కానీ, మన సంపాదన కానీ దేవుని కొరకు చేద్దాం. చేసి ఒక మంచి పేరు సంపాదించుకొని, యోషియా తన జీవితంలో ఎలాగైతే మరి మంచి పేరు సంపాదించుకుని దేవుని కొరకు సేవ చేసి ముగించాడో, మనం కూడా మన ముగింపునలాగా సిద్ధపాటు చేసుకుందాం. అతని జీవితం మనకు ఒక హెచ్చరిక. దేవుని సేవకులు చనిపోతున్నప్పుడు వారి యొక్క జీవితాలు మనకు హెచ్చరికలు. దాన్ని బట్టి మనం సరిదిద్దబడి మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని కొరకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనేటట్టుగానే బ్రతకాలి. కాబట్టి చివరిలో
మరి అన్నీ చేశాడు. ఇతనికి ఒకటే కొదువుగా ఉంది అన్నట్టు కాకుండా, మొదట్లో మనం ఎలాగైనా బ్రతికుండొచ్చు, కానీ చివరిలో జీవితమే అది ప్రాముఖ్యం, అది కావాల్సింది. అపోస్తలుడైన పౌలు గారు కూడా మొదట్లో దేవుని ఆయాసపరిచాడు, ఆయన గాయాలు రేపాడు, ఆయన గాయపరిచాడు, ఆయన బాధ పెట్టాడు. కానీ అతను మారు మనసు పొందిన తర్వాత, గుర్రం మించి పడిన తర్వాత ఒక్కసారి దేవుని మాట విన్నాడు. దేవుని కొరకు తన జీవితాన్ని అప్పగించేశాడు. ఏమన్నాడు? దేవుడు తిన్న దెబ్బల్లో ఇంకా కొదువైన వాటిని నా శరీరంలో నేను సంపూర్తి చేస్తున్నానని గొప్పగా చెప్పగలిగాడు. ఇంకో మాట ఏమన్నా తెలుసా? నేను ప్రభువుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. ఎంత ధైర్యంగా ఉండి ఆ మాట చెప్పాలంటే. కాబట్టి అపోస్తలుడైన పౌలు అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. తన జీవితంలో చివరిని చనిపోతానని తెలుసుండి యెరూషలేము పట్టణం వెళ్ళాడు. తన తల తెగ నరికారు. అపోస్తలుడైన పౌలు తల తెగ నరుగుతారని తెలుసుండి కూడా వెళ్ళాడు దేవుని కొరకు హతసాక్షిగా అయిపోయాడు. అంతే. ఏం పర్లేదు, దేవుని కొరకు అవసరమైతే హతసాక్ష్యం అవుదాం తప్ప ఏమాత్రం వెనక తీయకూడదండి. కాబట్టి యోషియా తన జీవితాన్ని లేదా తన చరిత్రను నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక పాఠం నేర్చుకుందాం. తనకున్న తక్కువ సమయంలోనే దేవునికి ఎంత సేవ చేయాలో అంతకంటే ఎక్కువ చేశాడు. నలుగురిని సంపాదించుకున్నాడు. అతను చనిపోయినప్పుడు అనేక మంది ప్రలాపించారు, ప్రలాప గీతాలు పలికారు, గాయకులు పాడారు, గాయకురాండ్రు పాడారు. అతనికి మంచి ఉత్తర క్రియలు జరిగినాయి. చాలా మంచిగా అతనికి సమాధి కార్యక్రమం జరిగింది. అంత మాత్రమే కాదు, నేటికి అది వాడుక అయిపోయింది. అలా ఒక మంచి పేరు సంపాదించుకొని ఒక దావీదు వలె, ఒక హనోకు వలె, ఒక యోషు వలె మన జీవితకాలను ముగిద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్. వందనాలండి.